నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిహారాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. విద్యార్థులు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఏ స్తోత్రాలు చదవాలి, అలాగే వారు చేయవలసిన నియమాలు ఏంటో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ముఖ్యంగా ఈ రోజు విశేషం ఏంటంటారు? ఈ రోజు మనకి వసంత పంచమి. వసంత పంచమి అంటే సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్తారు. ఈ రోజు ఆవిడకి పూజ చేయటం వల్ల విద్య బాగా వస్తుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఓకే, అలాగైతే నిన్న మనం సరస్వతి దేవికి పూజ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. మరి చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు కదా, వాళ్ళ పిల్లలు తెలివైన వాళ్ళగా అయి ఉండాలి అని చెప్పేసి. అసలు పిల్లలకి పుట్టుకతోనే మేధాశక్తి రావాలంటే ఏం చేయాలంటారు? దీనికి కూడా మార్గాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, గర్భస్థ శిశువు అంటే పిల్లలు కావాలి అంటే కోరికల ఫలితంగా పుట్టేటువంటి పిల్లలైతే ఆ సమయాన్ని బట్టి వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళకు ఉండేటువంటి తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. కానీ నిజంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు చాలా తెలివి కల వాళ్ళు కావాలి అంటే గర్భధారణ సమయాన్ని కూడా మంచి సమయంగా ఎంచుకోవడం మొట్టమొదటిది. ఆ తర్వాత ఏమిటంటే గర్భం దాల్చిన తర్వాత స్త్రీలు ఏం చేయాలి, మంచి స్తోత్రాల్ని చదవాలి. తర్వాత ఇంకోటి ఏమిటి, మేధస్సు పెరగాలి అంటే తప్పనిసరిగా కూడా వాళ్ళు మేధో సూక్తాన్ని, సరస్వతీ మంత్రాల్ని, నారాయణ మంత్రాల్ని, నారాయణ కవచాన్ని, అలా పిల్లలకి తేజస్సు మేధస్సు పెరగడానికి ఉపకరించేటువంటి స్తోత్రాలన్నింటినీ కూడా గట్టిగా చదువుకోవాలి. అలా చదవటం వల్ల ఏమవుతుందంటే ఆ పిల్లలకి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు గర్భస్థ శిశువుకి బ్రహ్మజ్ఞానం ఉంటుంది కాబట్టి వీళ్ళు చదివేటువంటివి ఇట్టే గమనిస్తారు, ఇట్టే గ్రహించేస్తారు. మనకి ప్రహ్లాదుడు కూడా ఏమిటి, గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడే నారదుడు తల్లికి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గ్రహించేసి అత్యంత భక్తుడైపోయాడు. అందుకని మేధస్సు పెరగాలి అంటే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీలంతా కూడా మంచి సంగీతాన్ని వినటం, మంచి స్తోత్రాల్ని చదవటం, ప్రశాంతంగా ఉండడం చేస్తే గర్భస్థ శిశువుకు కూడా మేధస్సు బాగా పెరుగుతుంది. ఓకే అమ్మ, కొంతమంది పిల్లలకి అస్సలు మాటలు రావు కదా, మరి అలాంటి వారి కోసం ఏం చేయాలంటారు? మాటలు రానటువంటి పిల్లలు ఉంటారు అంటే దీన్ని మాత్రం ఏం చేయాలి, వీళ్ళు 15 ఏళ్ళు వచ్చిన తర్వాతనో 16 ఏళ్ళు వచ్చిన తర్వాతనో దీనికి మేము రెమెడీ చేస్తామని కాదు. అంటే అలా ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి మంత్రాలు చదవటం వల్ల వాళ్ళకి మాటలు వచ్చిన వాళ్ళు కూడా మనకి బాగా తెలుసు. శంకరాచార్యుల వారు, మనకి పరమాచార్యుల వారు మంత్రం చెప్పడం వల్ల మూగవాళ్ళు కూడా మాటలు వచ్చినటువంటి సంఘటనలు మనకి తెలుసు. కానీ అలా కాకుండా ఎవరైనా పిల్లలకి చిన్నప్పుడు మాటలు రావాల్సినటువంటి సమయానికి మాటలు రావటం లేదు అని తెలుసుకున్నప్పుడు జాతకాల్ని కూడా పరిశీలించిన తర్వాత దానికోసం చేసేటువంటి పరిహారాలు మనకి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. దానికేమిటంటే తల్లిదండ్రులు లేదా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు సరస్వతీ కవచాన్ని 5 లక్షలు జపించాలి. ఆ పిల్లవాడికి కానీ ఆ పిల్లకి కానీ మాటలు రావాలి అని చెప్పేసి 5 లక్షలు జపించాలి. తర్వాత దాన్ని ఒక బంగారు రేకు మీద రాచి దాన్ని ఒక తాయెత్తులాగా చేసి వాళ్ళ మెడలో వేయటం కానీ కుడి చేయికి కట్టడం కానీ చేస్తే వాళ్ళకి తప్పకుండా మాటలు వస్తాయి అనేటువంటి విషయం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో కనిపిస్తోంది. ఓకే అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, ఎస్కే గౌసియా. హలో. హలో మేడం, నమస్తే. ఎస్కే గౌసియా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. 5th జనవరి 1986 సాయంత్రం 7:30 ఖమ్మంలో పుట్టారు. అలాగే మీకు మ్యారేజ్ ఎప్పుడవుతుందో తెలుసుకుందాం అనుకుంటున్నారు. అవును మేడం. మేడం తో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి. మ్యారేజ్ ఇష్యూ గురించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, అందుకనేసి ఎప్పుడు మ్యారేజ్ జరిగింది అని. అంటే మీరు ఎవరినన్నా ఇష్టపడుతున్నారా? అంటే అది అయిపోయింది మేడం, ఆల్రెడీ జరిగింది. పెళ్లి జరిగిందా? లేదు. అదే మీరు ఇష్టపడుతూ ఉన్నారు, మీకు ఎవరితోనో ఇష్టం ఉంది, మీ ఇద్దరు చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ వివాహం జరిగేటువంటి అవకాశం లేదమ్మా. ఒకవేళ జరిగినా మీరంటే బలవంతాన వెళ్ళినా కూడా ఇది నిలవదు. మీ జాతకంలో ప్రేమ వివాహం అయ్యేటువంటి యోగం కనపడటం లేదు. మీకు మళ్ళీ పెద్దవాళ్లే పెళ్లి చేసేటువంటి అవకాశం ఉంది. అది 2012 ఏప్రిల్ తర్వాత జరిగేటువంటి అవకాశం ఉందమ్మా. అందుకని ఇంకోటి, మీరు ఇష్టపడుతున్నారు సరే, కానీ అతని జాతకంలో కూడా విడిపోయేటువంటి యోగాలు ఉన్నాయా ఏమిటి, మీ ఇద్దరికి సరిపోతుందా లేదా అనేటువంటి చూడకుండా మాత్రం ముందడుగు మీరు వెయ్యొద్దు. ఎందుకంటే మీ జాతకంలో ఎక్కడ అది అయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు.
అతని జాతకంలో కూడా విడిపోయేటువంటి యోగాలు ఉన్నాయనుకోండి, అది 3 నాళ్ళ ముచ్చట అవుతుంది. తర్వాత మీకు పెళ్ళవటం కష్టం అవుతుంది. పెళ్లికి ముందే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు తర్వాత వచ్చేటువంటి కష్టాలు తప్పుతాయి. ఓకే, మరి గౌసియా విన్నారు కదా మేడం చెప్పినట్టుగానే మీ ఇద్దరు జాతకాలు ముందుగా పరిశీలించుకోండి. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మ, అలాగైతే కొంతమంది పిల్లలకు మాటలు స్పష్టంగా రావు, సరిగ్గా పలకలేరు, మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చేయాలంటారు? అవును, ఇది కూడా ఒక సమస్య. నా దగ్గరికి చాలా మంది వచ్చారు. అంటే మాటలు వస్తాయి, మాట్లాడుతారు, కానీ స్పష్టంగా మాట్లాడలేరు. తర్వాత వాళ్ళకి ఇబ్బంది, వాయిస్ ఇబ్బంది ఉంటుందన్నమాట. వోకల్ కార్డ్స్ దగ్గర చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అదేమిటి అంటే మనకి సరస్వతి ఆకు అని దొరుకుతుంది. ఆ సరస్వతి ఆకు చూర్ణాన్ని వీళ్ళు తేనెలో కలిపి రోజు తినటం. తర్వాత పిల్లలకి నెల నిండినప్పటి నుంచి కూడా ఆదివారం ఆయుషికని, బుధవారం బుద్ధికి అని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచి కూడా సాంప్రదాయంలో వస తినిపిస్తూ ఉంటారు. ఆ వసని వాళ్ళ నాలుకకి రాయటం వల్ల ఏమిటంటే వోకల్ కార్డ్స్ అన్ని క్లియర్ అవుతాయి అంటారు. ఇకపోతే ఏమిటంటే వాళ్ళకి సరిగ్గా మాటలు రావు అనుకున్నప్పుడు క్లీమ్ అనేటువంటి అక్షరాన్ని, క్లీమ్ అంటే కీ అంటే కిటికీ అనే దానికి కీ ఉందే, దానికి లావత్తు కీకి దీర్ఘం, గుడి దీర్ఘం ఇచ్చి క్లీమ్ పక్కన సున్నా పెడితే క్లీమ్ అవుతుంది. ఆ క్లీమ్ 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 అనేటువంటి అక్షరాన్ని ఆ పిల్లల చేత అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా మాటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మనకి పురాణాల్లో కొన్ని ఉదాహరణలు కూడా, ఇలా మాటలు రానటువంటి వాళ్ళు క్లీంకార జపాన్ని చేసి అద్భుతమైనటువంటి కవులుగా మారినటువంటి వాళ్ళు కూడా మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉన్నారు. అందుకని ఈ అక్షరాన్ని అలా మాటలు సరిగ్గా రానటువంటి వాళ్ళ చేత అనిపిస్తూ ఉండండి.